హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్న అయితే మా ఊర్లో ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టారు. వెల్కమ్ టు మై విలేజ్. మా విలేజ్ పేరు కల్వాడలో అయితే నిన్న అయితే ముగ్గుల సెలబ్రేషన్స్ అంటే ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టారు. మా ఊరు అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. మా ఊర్లో అయితే అందరూ వచ్చేసి అయితే ముగ్గులు అయితే వేసేసారు. చూడండి, మీకు ఒక్కొక్క ముగ్గు అయితే చూపిస్తాను. ఫస్ట్ చెప్తున్నాను, అన్ని ముగ్గులు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఏ ముగ్గు నచ్చిందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటి చెప్పనా, ఈ అన్ని ముగ్గుల్లో ఒక ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఇచ్చారు. ఏ ముగ్గుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్క ముగ్గునైతే ఇలా చూపిస్తూ వెళ్తాను. చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు అయితే. మా ఊర్లో ఫస్ట్ టైం అయితే ఈ ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టారు. ఎప్పుడు పెట్టలేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఇదే ఊళ్ళో ఉంటున్నాను, కానీ ఎప్పుడు ఇలా ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టలేదు. ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం అయితే ముగ్గుల కాంపిటీషన్ పెట్టగానే మా ఊరి వాళ్ళ టాలెంట్ మొత్తం అయితే చూపించేశారు. చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేశారో. అన్ని ముగ్గులు అయితే వేసేసారు. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ టైం ముగ్గులు కాంపిటీషన్ చేశారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేసాను. నేను ఏ ముగ్గు వేసాను అనేది మీరు ఒకటి గెస్ చేసి కామెంట్ చేయండి. ఇలా అయితే అన్నీ అయితే ముగ్గులు అయితే వేసేసారు. మా ఊరు చాలా పెద్దది అన్నాను కదా, అంటే ఒక 30 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేసేసారు మా దగ్గర. చూడండి ఎంత బాగా వేసేసారు ముగ్గులైతే. అమ్మవారి రూపాలు అయితే దించారు. చాలా బాగా వేశారు. ఇక్కడైతే గుడి అయితే వేశారు. జై శ్రీరామ్ అని కూడా రాసేసారు. చాలా బాగా వేసేసారు. మనకు సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కూడా అన్నీ అయితే వేసేసారు. చాలా బాగున్నాయి కదా ముగ్గులు అయితే.